హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని తెలుగులో అనలైజ్ చేద్దాం. ఫస్ట్ టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఎన్ని విధాలుగా దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది, అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇంతకుముందు ఆల్రెడీ క్వశ్చన్ వచ్చినట్టయితే ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో నేను ఓన్లీ హిందూ ఆర్టికల్స్ తీసుకొని నేను అనలైజ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు అదర్ కరెంట్ అఫైర్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ డు ఫాలో అవర్ మంత్లీ మ్యాగజైన్స్. ఎవ్రీ మంత్ 10th కల్లా మీకు మంత్లీ మ్యాగజైన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అవి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లీజ్ డూ డౌన్లోడ్ ఆర్ రాథోడ్స్ ఐఎస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్. దాంట్లో మీకు 10 రూపీస్ కోర్స్ ఒకటి ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్స్ అని చెప్పేసి. సో దాన్ని మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు 1 year వరకు ఫ్రీగా మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మ్యాథ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో డిఫరెంట్ సోర్సెస్ని నేను కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ హిట్స్ 23-month హై ఆఫ్ 7.3% అని టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ కీవర్డ్ ఏంటంటే ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నమాట. ఇది ఎక్కడ చదువుకుంటాము, మనకి జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది కదా. ఎకనామీలో మనకి సెక్టార్స్ ఉంటాయి, డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. సో అందులో మనకి ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ, క్వాటర్నరీ అండ్ క్వినరీ చూస్తాం కదా. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే సెకండరీ సెక్టార్కి సంబంధించింది అనమాట. దీని గురించి స్టోరీ చూసుకున్నట్లయితే నార్మల్గా ఏ కంట్రీ అయినా సరే ఈ ఫ్లోని ఫ్లో అవుతుంది ఆర్ ఫాలో అవుతుంది. అది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ డెవలప్మెంట్ అవుతుంది, దాని తర్వాత సెకండరీ సెక్టార్ డెవలప్మెంట్ అవుతుంది, దాని తర్వాత టెరిషరీ సెక్టార్ డెవలప్మెంట్ అవుతుంది. అలా ఒక్కదాని నుంచి ఇలా వరుసగా వెళ్తాయి. కానీ ఇండియా మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ. ఇండియాలో ఏం జరిగిందంటే డైరెక్ట్గా ప్రైమరీ సెక్టార్ నుంచి మనం టెరిషరీ సెక్టార్కి జంప్ చేయడం జరిగింది. దీంతో సెకండరీ సెక్టార్ని మనం చాలా వరకు ఇగ్నోర్ చేసాం. దానివల్ల మన కంట్రీలో ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. అదేంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఫేస్ చేస్తున్నాం మ్యామ్ అని అన్నట్లయితే ఈ సెకండరీ సెక్టార్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఈ గ్రోత్ ఇంజన్ లాగా మనం చూస్తాము. అండ్ ఈ సెక్టార్లోనే చాలా ఎక్కువ జాబ్స్ వరకు మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సెక్టార్ మనం ఇగ్నోర్ చేసాం కాబట్టి చాలా వరకు మనం జాబ్స్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నాం అన్నమాట. దానివల్లే మన ఇండియాలో ఎక్కువ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది అని చెప్పి చాలా వరకు స్టడీస్ కూడా చెప్తున్నాయి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది మీరు ఆలోచించాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే సెకండరీ సెక్టార్ పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అనమాట. ఈ పర్ఫార్మెన్స్ మనం ఎలా మెజర్ చేస్తాము అంటే మన దగ్గర ఒక ఇండెక్స్ ఉంటుంది, దాన్ని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి అంటాం. సో ఇప్పుడు ఈ ఐఐపి న్యూస్లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఈసారి ఇండస్ట్రియల్ సెక్టార్ బాగానే పర్ఫామ్ చేసింది అంటున్నారు కాబట్టి అసలు రీజన్స్ ఏంటి ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేయడానికి అది చూసుకోవాలి. ఓకే, ఇండస్ట్రియల్ సెక్టార్ బాగా పర్ఫామ్ చేస్తే మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఇక్కడ మీరు ఇంపాక్ట్ ని కూడా చూసుకోవాలి, ఇంపాక్ట్ రీజన్స్. అండ్ దాంతో పాటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు ఐఐపికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ చూడాలి. అండ్ రీసెంట్ గా కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి కదా ఐఐపికి సంబంధించినవి, అవి కూడా ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ ఏమో మీకు మెయిన్స్ కి అండ్ ఈ ఫ్యాక్ట్స్ ఏమో మీకు ప్రిలిమ్స్ కి. అండ్ చాలా సార్లు యూపీఎస్సి ఐఐపి మీద కూడా ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మీకు వచ్చేటి ఏంటి క్వశ్చన్స్ అని అనుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఐఐపి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో అలా మీకు క్వశ్చన్ అయితే రావచ్చు. ఇప్పుడైతే మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎకనామీ రిలేటెడ్ క్వశ్చన్స్కి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు పీవైక్యూస్లో స్టడీలీ ఇంక్రీజ్, స్టడీలీ డిక్రీజ్డ్ అనే స్టేట్మెంట్స్ కనిపిస్తాయి బాగా. సో ఇక్కడ మీరు ఈ గ్రాఫ్ చూసినట్లయితే ఆగస్ట్ 2024 నుంచి జూన్ 2026 వరకు ఇచ్చారు డేటా. సో ఎక్కడైనా స్టడీలీ ఇంక్రీజ్ ఉందా లేదు, ఎక్కడ స్టడీలీ డిక్రీజ్ ఉందా లేదు, పైనకి కిందకి అలా ఉంది. కాబట్టి ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ఎ జిగ్జాగ్ మేనర్, ఏది స్టడీగా ఒకటేసారి రైజ్ అవ్వడం కానీ తగ్గడం కానీ జరగదు. ఓకే, ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే ఏం చెప్తుంది, ఇండియాలో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బాగానే పెరిగింది, ఇప్పుడు 7.3% ఉంది.
లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినట్లయితే చాలా గ్రోత్ అయితే మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ లో ఉంది అని చెప్తుంది. అసలు ఎందుకు ఈ గ్రోత్ ఉంది అని చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ గా బేస్ ఇయర్ ని చేంజ్ చేసాం. సో మనకి బేస్ ఎఫెక్ట్ అనేది మన ఫేవరబుల్ గా ఉంది. అలాగే మనం ఏంటంటే డిఫరెంట్ సెక్టార్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ మనకి ఈ సెక్టార్ అని ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది లైక్ బ్రాడ్ బేస్డ్ గా ఇప్పుడు ఉంది అని చెప్పారు. అండ్ దాంతో పాటు మనకి చాలా వరకు స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చూస్తూ ఉన్నాం. ఎస్పెషలీ ఎలక్ట్రిసిటీలో, అలాగే ఆటోమొబైల్స్ లో, ఫుడ్ ప్రొడక్ట్స్ లో మన ఇండియాలో డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువగానే ఉంది. అండ్ బయట కూడా మన కంట్రీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అయితే ఉంది. దానివల్ల ప్రొడక్షన్ ఎక్కువైంది అంటున్నారు. అండ్ అదే కాకుండా ఈసారి వెదర్ ఇంపాక్ట్ కూడా మనకు ఉంది కదా. ఈసారి సూపర్ ఎల్నీనో, దానివల్ల మనకి ఎక్కువ డిమాండ్ ఫర్ పవర్ అయితే ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ సెక్టార్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇండియాకి గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది. గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఓవరాల్ గా మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కానివ్వండి, కెపాసిటీ కానీ అన్ని ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేటప్పుడు మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరుగుతుంది. దానివల్ల ఓవరాల్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా ఇండియాలో పెరిగింది. డెస్పైట్ ఆఫ్ వెస్ట్ ఏషియా టెన్షన్స్ అని కూడా ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ రీజన్స్ వల్ల మన ఇండియాలో ఇండస్ట్రియల్ సెక్టర్ బాగానే పనిచేస్తుంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్. దీన్ని సింపుల్ గా ఐఐపి అంటారు. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటే ఎన్ఎస్ఓ రిలీజ్ చేస్తుంది. దట్ టు ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? మాస్పి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే ఓవరాల్ గా మన ఇండస్ట్రియల్ సెక్టార్ హెల్త్ ఎలా ఉందో కూడా మనకి చెప్తుంది అనమాట. అండ్ ఇది ఒక మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ అని కూడా అంటారు. రీసెంట్ గా మనం చేసిన చేంజ్ ఏంటి అంటే బేస్ ఇయర్ ని చేంజ్ చేసాం. ఇంతకు ముందు ఉన్న బేస్ ఇయర్ 2011 టు 2012 ఉండేది. ఇప్పుడు దాన్ని కాస్త 2022 టు 2023 గా మార్చడం కూడా జరిగింది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ప్రొడక్ట్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు జస్ట్ 839 ఐటమ్స్, 407 గ్రూప్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని ఆ బాస్కెట్ మనం ఇంక్రీజ్ చేసి 1042 ప్రొడక్ట్స్ ని, అలాగే మనకి 463 ఐటమ్ గ్రూప్స్ ని కూడా మనం ఇప్పుడైతే అప్డేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకున్న సెక్టార్స్ ని కూడా మనం బ్రాడన్ చేసాము. ఇందులో ఇప్పుడు గ్యాస్ సప్లై, వాటర్ సప్లై, సీవరేజ్, వేస్ట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్, దాంతో పాటు కోర్ కేటగిరీస్ లైక్ మైనింగ్, క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ కూడా ఉండడం జరిగింది అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే స్టడీ డ్రాస్ ఆన్ సోలింగాస్ ఇన్ కర్ణాటక టు మేక్ కేస్ అగేన్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అప్రోచ్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి సోలింగాస్ గురించి తెలుసుకోవాలి. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అంటే కర్ణాటకలో. వీళ్ళు ఒక ట్రైబల్ గ్రూప్, ఎస్పెషలీ పీవీటీజీస్ అంటారు, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ ఇన్ కర్ణాటక. సో మీకు ఇంతకుముందు దీని మీద క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పీవీటీజీస్ అని చెప్పి 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చి అందులో ఏవి కరెక్ట్ అని అడిగారు. అది ఎప్పుడు 2018 లో అడిగారు. ఓకే, ఈసారి మీరు 2026 లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన అదర్ ఎగ్జామినేషన్స్, నాట్ సివిల్ సర్వీసెస్ బట్ సిఏపిఎఫ్ డిఫెన్స్ ఎగ్జామినేషన్ లో మాత్రం క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఒక 4 to 5 ట్రైబ్స్ ఇచ్చేసి అందులో పీవీటీజీస్ ఏంటి అని అడిగారు. ఎందుకు? గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి. కానీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో అడగలేదు. అంటే 2027 లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లో అలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఫర్ షూర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సోలింగాస్ ని కూడా అందులో ఇంక్లూడ్ చేయొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సోలింగాస్ ఆఫ్ కర్ణాటక అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ కన్జర్వేషన్ ఈజ్ ఇన్ న్యూస్, వాట్ డస్ ఇట్ మీన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ బెస్ట్ రిఫ్లెక్ట్ ఇట్ అని చెప్పేసి ఏబిసిడి ఆప్షన్స్ లో మీకు క్వశ్చన్ ఇవ్వచ్చు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, సో ఇలా ఎన్ని విధాలుగా మీకైతే క్వశ్చన్ రావచ్చు ఫ్రమ్ ప్రిలిమ్స్. మరి మెయిన్స్ లో ఎలా? మీరు మెయిన్స్ లో ఆన్సర్ రాసినప్పుడు లైక్ కన్జర్వేషన్ ఆఫ్ యానిమల్స్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అలాంటి ఆన్సర్స్ రాసినప్పుడు మీరు ఇక్కడ సోలింగాస్ ఆఫ్ కర్ణాటక ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్ అని మీరు ఎగ్జాంపుల్ కింద రాసుకోవడానికి ఆర్టికల్ బాగుంటుంది అనమాట ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ.
మెయిన్స్లో మొత్తం వాల్యూ ఎడిషన్ పైనే మీ మార్క్స్ అనేది ఉంటుంది. సో మీరు ఏ పాయింట్ రాసినా కూడా కింద ఎగ్జాంపుల్ డేటా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో అలా రావాలి అంటే ఫర్ షూర్ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, పేపర్ చూడాల్సిందే, అండ్ యూ హ్యావ్ టు బీ అప్డేటెడ్ విత్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గివెన్ ఇన్ ద న్యూస్. దాంతో మీకు మెయిన్స్లో మంచి మార్క్స్ వస్తాయండి, బిలీవ్ మీ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లు ఏం చెప్తున్నారు, సో ఇప్పుడు ఫోర్ట్రెస్ కన్జర్వేషన్ అప్రోచ్ని మనం ఫాలో అవ్వాలా, లేకపోతే అక్కడ ఉండే పీపుల్కి వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి ఇప్పుడు డిబేట్ జరుగుతుంది అనమాట. దానికి సంబంధించి ఒక కేస్ స్టడీ ఇచ్చారు, అదేంటంటే సోలింగాస్ ఆఫ్ కర్ణాటక గురించి కేస్ స్టడీస్ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్ట్రెస్ కన్జర్వేషన్ అంటే ఏంటి? ఈ కన్జర్వేషన్ ఐడియా అనేది కొలోనియల్ టైం ఐడియా అనమాట. ఈ ఐడియా ప్రకారం ఏంటి, అక్కడ మన బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలి అంటే అక్కడ ఏ హ్యూమన్ ఉండకూడదు, స్ట్రిక్ట్లీ మనం హ్యూమన్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి ఫోర్ట్రెస్ కన్జర్వేషన్ ప్రాసెస్ చెప్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో ఏం చేస్తారు, వాళ్ళు స్ట్రిక్ట్ గా బౌండరీస్ ని బిల్డ్ చేస్తారు, అలాగే ట్రెడిషనల్ యాక్టివిటీస్ ని బ్యాన్ చేస్తారు, లైక్ షిఫ్టింగ్ కల్టివేషన్, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్షన్, హంటింగ్, కలెక్టెడ్ ఫైర్, అవన్నీ కూడా స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేస్తారు. అసలు హ్యూమన్ యాక్టివిటీ ఉండకుండా అక్కడ ట్రై చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి, దాని ప్రకారమే ఇండియాలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనం తీసుకొచ్చేసి, ఈవెన్ మనం ప్రాజెక్ట్ టైగర్ కూడా తీసుకొచ్చాం కదా, అందులో మనం ఏంటి లైవ్లీహుడ్ రెస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేసాము, అలాగే శాంచురీస్ నోటిఫై చేయడం జరిగింది. సో అలా మనం కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నాం. దానివల్ల చాలా మంది ట్రైబల్ పీపుల్ వాళ్ళ ఏరియాస్ నుంచి డిస్ప్లేస్ కూడా అయ్యారు, రీలొకేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేస్ స్టడీ ఏం చెప్తుందంటే, సోలింగాస్ అనే వాళ్ళని చిల్డ్రన్ ఆఫ్ బ్యాంబూ అంటారు. వీరు ఇండిజినస్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీ. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే బిఆర్టీ టైగర్ రిజర్వ్, అంటే బిల్గిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ దగ్గర వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు టైగర్స్, ఎలిఫెంట్స్ తో, లెపర్డ్స్ తో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏంటి అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్, దీన్నే పోడు అని కూడా అంటారు. దాంతో పాటు వాళ్ళు కొంత అమౌంట్ ఆఫ్ నాన్ టెంబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ని కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళు నియర్ బై మార్కెట్స్ లో అమ్ముకోవడం, వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ ని కలెక్ట్ చేస్తారు అంటే హనీని, ఆమ్లాని, లైకెన్స్ ని, మెడిసినల్ ప్లాంట్స్ ని, అవన్నీ కలెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ రెగ్యులర్ గా వాళ్ళు ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు రాలిపోయిన ఆకులు కూడా వాళ్ళు కాలుస్తూ ఉంటారు. దానివల్ల ఫారెస్ట్ ఫైర్స్ ని కూడా వాళ్ళు కంట్రోల్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే వాళ్ళైతే ప్లే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క టైగర్ రిజర్వ్ గురించి హిస్టరీ చూసినట్లయితే 1974లో బీరగిరి రంగస్వామి టెంపుల్ ని వైల్డ్ లైఫ్ శాంచురీగా డిక్లేర్ చేశారు. దాని తర్వాత 2011లో ఇదే ఏరియాని వాళ్ళ టైగర్ జోన్ గా కూడా అండర్ ప్రాజెక్ట్ టైగర్ తీసుకురావడం జరిగింది. అండ్ దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2006ది, దాన్ని యూజ్ చేసుకుని వీళ్ళ కొంత రికగ్నిషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ వాళ్ళు వెళ్ళి తీసుకోవడం రావడము, నాన్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ తీసుకోవడము, అక్కడ కలెక్ట్ చేసుకోవడం లాంటివి. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే కాబట్టి వాళ్ళ యొక్క రైట్స్ ని వాళ్ళు రికగ్నైజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ సోలింగాస్ కంటే ఇప్పటికీ కూడా ఆ ఏరియాలో వాళ్ళు ఉంటున్నారు. అండ్ వాళ్ళు ఉండడం వల్ల ఆ టైగర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఈవెన్ టైగర్ పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పి ఈ కేస్ స్టడీ చెప్పింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ప్రాజెక్ట్ గవర్నమెంట్ తీసుకొస్తే పీపుల్ సహకరించలేదు అన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ ఫర్ షూర్ సక్సెస్ అయితే అవ్వదు. ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే పీపుల్ యొక్క కంపల్సరీ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఉండాల్సిందే, వాళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయాలి. దాన్నే మనం యాక్టివ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ అని కూడా అంటాం అనమాట. అది లేనిది ఏ ప్రాజెక్ట్ సక్సెస్ కాదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుంది. ఈ ఫోర్ట్రెస్ కన్జర్వేషన్ కంటే కూడా మనం పీపుల్ ని కన్సిడరేషన్ తీసుకొని మనం వాళ్ళ బేస్డ్ గా ప్లాన్స్ తీసుకొస్తే ఎఫెక్టివ్ గా మనం కన్జర్వేషన్ చేయొచ్చు అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏంటి, అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మనం ఎక్స్క్లూజన్ నుంచి ఇంక్లూజన్ లోకి మారాలి, రైట్స్ బేస్డ్ అప్రోచ్, కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్, కో మేనేజ్ కన్జర్వేషన్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే ఓవరాల్ గా మనం అక్కడున్న పీపుల్ యొక్క ట్రెడిషనల్ నాలెడ్జ్ ని కూడా తీసుకొని మన కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేయొచ్చు అన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకురావాలి. మన కంప్లీట్ గా పీపుల్ ని రెస్ట్రిక్ట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క లైఫ్, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ, లైక్ ఆర్టికల్ 21, రైట్ టు
ఫ్రీడమ్ ఆర్టికల్ 19 ఎవ్రీథింగ్ విల్ బి గెటింగ్ వయలేటెడ్. కాబట్టి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కల్చర్ వాల్యూస్ అండ్ వీ హ్యావ్ టు డెలివర్ బెనిఫిట్స్ ఆఫ్ కమ్యూనిటీస్ రాదర్ దాన్ ఎక్స్టర్నల్ యాక్టర్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ అంతేకాకుండా మనం ఎఫ్ఆర్ఏ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏదైతే ఉందో 2006లో తీసుకువచ్చింది, దాన్ని ఫుల్ లెవెల్లో ఫుల్ స్కేల్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ పాయింట్స్ అనేవి రికమెండేషన్స్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఈ పాయింట్స్ ని మీరు ఏదైనా కేస్ స్టడీ రాసినప్పుడు ఆర్ఎస్ డైరెక్ట్ గా ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ఆన్సర్స్ రాసినప్పుడు కూడా డైరెక్ట్ గా మీరు ఈ పాయింట్స్ డంప్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, సెంటర్ రీ ఇష్యూస్ డ్రాఫ్ట్ ఆన్ వెస్టర్న్ ఘాట్స్ ఈకో జోన్. ఇక్కడ కీవర్డ్ ఏంటి, వెస్టర్న్ ఘాట్స్. మీరు వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ చదువుకుంటారు, జోగ్రఫీ జిఎస్ పేపర్ 1లో మనకి ఫిజియోగ్రఫిక్ డివిజన్స్ ఉంటాయి కదా, ఆ చాప్టర్లో చదువుకుంటారు. అండ్ అక్కడ మీరు చూడాల్సింది ఏంటి, జోగ్రఫీ పరంగా అసలు ఎక్కడ ఉన్నాయి లొకేషన్, ఎన్ని స్టేట్స్లో విస్తరించి ఉన్నాయి, ఓకే, మధ్యలో గ్యాప్స్ ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ ఒక రోల్ ఏంటి మాన్సూన్లో, అవన్నీ చదువుకుంటారు. కానీ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ రిచ్ ఇన్ బయోడైవర్సిటీ. కాబట్టి మనం ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బయోడైవర్సిటీ హాట్స్పాట్ చూసేటప్పుడు మళ్ళీ వెస్టర్న్ ఘాట్స్ గురించి చదువుకుంటాం. ఇది ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అని కూడా మనకు తెలుసు. సో కాబట్టి ఈ టాపిక్ని మనం ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీలో అలాగే జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో చదువుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్టికల్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే, సెంటర్ మళ్ళీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ డ్రాఫ్ట్ ఆన్ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రిలీజ్ చేసింది అనమాట. అందుకే ఇది న్యూస్ లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఆ డ్రాఫ్ట్ ఏంటి, ఆ డ్రాఫ్ట్ లో ఉన్న ప్రపోజల్స్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ డ్రాఫ్ట్ ని ఎందుకు రిలీజ్ చేసిందో చూసుకోవాలి. ఇది ప్రెసెంట్ ఆర్టికల్ కంటెక్స్ట్. అండ్ ఇదే కాకుండా ఇంతకుముందు మనకి చాలా కమిటీస్ వెస్టర్న్ ఘాట్స్ గురించి కొన్ని రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కమిటీస్ ఏంటి కూడా ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే, మీరు ఇన్ కేస్ ఆన్సర్ వెస్టర్న్ ఘాట్స్ గురించి రాసినట్లయితే ఆ కమిటీస్ ని ఇంక్లూడ్ చేసుకుంటారు. దాట్ విల్ బి యువర్ వాల్యూ యాడెడ్ కంటెంట్ అనమాట ఫ్రమ్ మెయిన్స్. కానీ ప్రిలిమ్స్ లో మాత్రం చాలా సార్లు వెస్టర్న్ ఘాట్స్ గురించి అయితే యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది. ఎలా అడిగింది, హిమాలయాస్ ని వెస్టర్న్ ఘాట్స్ ని కంపేర్ చేసుకుంటూ అడిగింది, వెస్టర్న్ ఘాట్స్ ఏ ఏ స్టేట్లలో ఉన్నాయి అని అడిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్స్, మధ్యలో మనకి పాల్ఘాట్ తాల్ఘాట్ గ్యాప్స్ ఉంటాయి కదా, బోర్ఘట్, సో వాటి గురించి అడిగింది. మాన్సూన్ ని లింక్ చేసుకుంటూ వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అడిగింది. అండ్ ఎస్పెషలీ వెస్టర్న్ ఘాట్స్ లో ఉన్న ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, అలాగే బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి చాలా సార్లు యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అడిగింది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మనకి ఏదైనా కొత్త యానిమల్ కానీ కొత్త స్పీసీస్ కానీ అక్కడ ఐడెంటిఫై చేసినట్లయితే ఆ స్పీసీస్ గురించి కూడా చాలా సార్లు యూపీఎస్సీ అయితే క్వశ్చన్ అడిగింది. ఇలా ఎన్నిసార్లు యూపీఎస్సీ వెస్టర్న్ ఘాట్స్ గురించి క్వశ్చన్ అడిగింది కాబట్టి వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఏ చిన్న ఆర్టికల్ మనకి న్యూస్ లో కనిపించినా కూడా దాట్ విల్ బి వెరీ ఇంపార్టెంట్. సో మీరు స్టాటిక్ చదివేటప్పుడు మాత్రం ఈ పాయింట్స్ అన్ని కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఐ టోల్డ్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఆర్ నెసెసరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని చూద్దాం. సో ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, మన యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ రీఇష్యూ చేసింది. ఏం రీఇష్యూ చేసింది, డ్రాఫ్ట్ ని రీఇష్యూ చేసింది అనమాట. ఎందుకు అంటే ఈ వెస్టర్న్ ఘాట్స్ ని ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియాగా ప్రకటించాలి అని చెప్పి, అక్కడున్న బయోడైవర్సిటీ మనం కన్సర్వ్ చేయాలి అన్నట్టు మళ్ళీ ఒక డ్రాఫ్ట్ నోటీస్ ని ఇష్యూ చేసింది మన సెంట్రల్ గవర్నమెంట్. అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఆ డ్రాఫ్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే అందులో ఏం ప్రపోజ్ చేశారు, ఫస్ట్ వచ్చేసి కంప్లీట్ గా న్యూ మైనింగ్, ఏదైనా కొత్త మైనింగ్ చేయాలనుకున్నట్లయితే కంప్లీట్ బ్యాన్ అనేది ఉంటుంది. అలాగే క్వారీయింగ్, శాండ్ మైనింగ్ కూడా కంప్లీట్లీ బ్యాన్ అయితే అక్కడ చేస్తున్నారు. బికాస్ మనకి అక్కడ మైనింగ్ చేయడం, బ్లాస్ట్ చేయడం వల్ల మొత్తం ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. రీసెంట్ గా మనకి వైనాడ్ ల్యాండ్ స్లైడ్ 2024లో జరిగింది. దట్ వాజ్ అ డెడ్లియస్ట్ ల్యాండ్ స్లైడ్. మొత్తం 3 విలేజెస్ ని వైప్ అవుట్ చేసింది అనమాట. చాలా మంది ఆ మడ్లో ఇరుక్కుపోయి ఎస్పెషల్లీ ఊపిరాడగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా కూడా ఒక టర్నల్ మనం కేరళలో బిల్డ్ చేస్తున్నప్పుడు ల్యాండ్ స్లైడ్ కూడా అవ్వడం జరిగింది. దానివల్ల కూడా చాలా మంది ప్రాణాలను అయితే కోల్పోయారు. సో అందుకని ఇప్పుడు ఏదైనా సరే న్యూ మైనింగ్ కానీ, క్వారీయింగ్ కానీ, శాండ్ మైనింగ్ కానీ కొత్తది ఏమైనా ప్రపోజ్ చేసినట్లయితే వాటికి అసలు పర్మిషన్ లేదు, కంప్లీట్ గా బ్యాన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఎగ్జిస్టింగ్ మైన్స్ విత్ ఇన్ 5 years లో వాళ్ళు ఫేజింగ్ అవుట్ చేయాల్సిందే. అంటే వాళ్ళకి లీజ్ అనేది ఎక్స్పైరీ అవుతుంది నెక్స్ట్ 5 years లో అన్నట్టు కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ థర్మల్ పవర్ ప్లాంట్స్, అలాగే ఉన్న థర్మల్ ప్లాంట్స్ ఎక్స్పాన్షన్ కూడా వాళ్ళు ఆపివేయడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఏరియాలో హై పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ వాటి యొక్క ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ గా ప్రొహిబిట్ చేస్తున్నారు, విచ్ కమ్స్ ఇన్ రెడ్ కేటగిరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్, ఏవైతే ఈ టౌన్షిప్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉంటాయి కదా, అవి ఆ వెస్టర్న్ ఘాట్స్ తీసుకురావాలి అంటే ఫర్ షూర్ ఇప్పటి నుంచి అయితే కుదరదు అనమాట, వాటిని కూడా రెగ్యులేట్ చేస్తున్నారు. అండ్ అలాగే కొన్ని రెగ్యులేటెడ్ యాక్టివిటీస్ ని పర్మిట్ చేస్తున్నారు, లైక్ హైడ్రో పవర్ ప్రొడక్షన్ లాంటివి, దట్ టు అండర్ స్ట్రిక్ట్ కండిషన్స్ మాత్రమే వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మీరు చదువుకోవాల్సింది ఏంటంటే మాధవ్ గాడ్గిల్ కమిటీ గురించి ఒక్కసారి మీరు చూడాలి. దాంతో పాటు కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పింది ఈ వెస్టర్న్ ఘాట్స్ గురించి, రెండు కమిటీస్ గురించి ఒకసారి అయితే మీరు గూగుల్ చేసి ఫైండ్ అవుట్ చేసి రాసి పెట్టుకోండి పక్కన. దిస్ ఇస్ యువర్ వర్క్ టుడే. దాన్ని మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే స్టడీ ఫైండ్స్ మల్టిపుల్ డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్స్ సర్క్యులేటింగ్ టుగెదర్ ఇన్ ఇండియా. సో రీసెంట్ గా మనం చాలా సార్లు డెంగ్యూ వ్యాక్సిన్ గురించి చదువుకున్నాము. దీన్ని జపాన్ తయారు చేసింది, కానీ లొకేషన్ ఎక్కడ, జర్మనీలో తయారు చేసింది. ఇండియా అప్రూవల్ ఇవ్వకంటే ముందు కూడా 40 కంట్రీస్ లో అప్రూవల్ అయితే వచ్చింది ఈ వ్యాక్సిన్ కి అని చదువుకున్నాము. ఇప్పుడు ఇండియా ఎందుకు అంత హడావిడిగా అప్రూవల్ ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎస్, అర్బన్ స్లమ్ ఏరియాస్ లో ఇప్పుడు మనకు ఉండే ప్రాబ్లం ఏంటి, మాన్సూన్ లో ఎక్కడ పడితే అక్కడ వాటర్ అనేది స్టోర్ అవుతుంది. స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ వల్ల దోమల పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది. దానివల్ల మస్కిటో బోర్న్ డిసీజ్ పెరుగుతాయి అని చెప్పి మనం చాలా చదువుకున్నాం కదా, చాలా సార్లు చదువుకున్నాం. నేను చెప్పాను ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మీకు ఎక్కువ ఆర్టికల్స్ డెంగ్యూ వైరస్ మీదే వస్తాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఎడిషన్ చూసుకున్నట్లయితే చాలా కేసెస్ రిపోర్ట్ అయ్యాయి, వస్తాయని చెప్పాను కదా. సో ఈరోజు ఒక ఆర్టికల్ అయితే వచ్చినది ఏంటంటే ఇండియాలో చాలా డెంగ్యూ వైరస్ స్ప్రెడ్ అయితే అవుతుంది అన్నట్టు ఇచ్చారు. అది కూడా ఏంటంటే డిఫరెంట్ డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్స్, అందులో సబ్ టైప్స్ అంటారు. సబ్ టైప్స్ ని మనం సీరో టైప్స్ అంటాం. సో నార్మల్ గా డెంగ్యూ వైరస్ కున్న సీరో టైప్స్, సబ్ టైప్స్ అన్ని 4. కానీ మనం చదువుకున్నాం ఇంతకు ముందు ఏంటి, ఇప్పుడు కొత్త సీరో టైప్ వస్తే, కొత్త సబ్ టైప్ వస్తే పని, అసలు ఈ డెంగ్యూ డెంగ్యూ వైరస్ పనిచేస్తుందా లేదా అని చెప్పి క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ అదే చెప్తుంది. అదేంటంటే మనకి చాలా మల్టిపుల్ డెంగ్యూ వైరస్ స్ట్రెయిన్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి పీపుల్లో. ఇది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. దీనివల్ల మనకి ఇంక్రీజ్ సివియర్ డిసీజ్ అవ్వచ్చు. దాంతో పాటు డెంగ్యూ వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ లో మన తీసుకునే డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగా ఇలాంటి స్ట్రెయిన్స్ మీద ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదా అని చెప్పి కూడా ఇప్పుడు మనకి డౌట్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అంతకుమించి ఇంకా ఏం లేదనమాట. సో జస్ట్ ఆ వ్యాక్సిన్ గురించి ఒక్కసారి చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. కానీ లాస్ట్ పారాగ్రాఫ్ లో మాత్రం మనం ఏం చేయాలి ప్రివెన్షన్ కి అన్నట్టు ఇచ్చారు. ఈ ప్రివెన్షన్ లో ఏం చేశారు అంటే మస్కిటో బ్రీడింగ్ ని మనం కంట్రోల్ చేయాలి, దాంతో పాటు డెంగ్యూ వ్యాక్సిన్ తీసుకోవాలి, అలాగే ఎండమిక్ ఏరియాస్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి అక్కడ మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, లైక్ మస్కిటో రెపెల్లెంట్స్ కానివ్వండి, మస్కిటో నెట్స్ కానీ ప్రొవైడ్ చేయడం లాంటివి చేయాలి. కానీ ప్రాబ్లం ఏంటి డెంగ్యూ వైరస్ మస్కిటోస్ తో అంటే ఇవి డే టైంలో కుడతాయి, మనం నైట్ టైంలో కాదు. నైట్ టైం అయితే నెట్స్ వేసుకుంటాం, నైట్ టైం అయితే మనం ఆల్ అవుట్లు మస్కిటో రిపెల్లెంట్ పెట్టుకుంటాం, కానీ డే టైం ఇట్ ఇస్ లైక్ నాట్ పాసిబుల్ కదా. సో అది దీంతో ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో కొంతవరకు మీ నాలెడ్జ్ని యూజ్ చేసి కింద కమెంట్లో ఎస్ వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ యూ కెన్ గివ్, ప్లీజ్ లెట్ మీ నో అండి, డోంట్ ఫర్గెట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, అర్బన్ ఇండియన్ ప్రైవేట్ స్కూల్స్ ఎట్ రిస్క్ ఆఫ్ ప్రాక్సిమిటీ టు టాక్సిక్ లెడ్ సైట్స్ సేస్ రిపోర్ట్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లెడ్ గురించి చెప్తుంది అనమాట. లెడ్ ఇస్ ఎ టాక్సిక్ అనమాట. లెడ్ గురించి ఇక్కడ మాట్లాడుతుంది. సో మీకు క్వశ్చన్ ఎలా వస్తుంది, మీరు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో చూసినట్లయితే యూపీఎస్సీలో ఇలా పాయిజనింగ్ చాలా వరకు మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. టాక్సిన్స్ లైక్ మెర్క్యూరీ పాయిజనింగ్ కానివ్వండి, కాడ్మియం పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్, అట్లా సల్ఫైడ్ పాయిజనింగ్ అట్లాంటివి తీసుకొని మ్యాథ్స్ ఫాలోయింగ్ లో యూపీఎస్సీ ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే అడిగింది. అలాగే పేర్ బేస్డ్ క్వశ్చన్ అడిగింది. అండ్ థర్డ్ టైప్ క్వశ్చన్ ఏంటంటే ఇలా ఏ పొల్యూటెంట్ వల్ల ఏ డిసీజ్ వస్తుంది అని చెప్పి, మనకి ఇటాయి కాడ్మియం పొల్యూషన్ వల్ల, మెర్క్యూరీ పొల్యూషన్ వల్ల ఇంకొక డిసీజ్, అలాగే మనకి కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట లైక్ బ్లూ బేబీ సిండ్రోమ్. సో ఏ పొల్యూటెంట్ ఏ డిసీజ్ ని కాజ్ చేస్తుందో ఒకసారి చూసుకొని జస్ట్ లిస్ట్ అవుట్ ఇట్. ఎందుకంటే ఆల్రెడీ యూపీఎస్సీ దాని మీద ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగింది. బికాస్ ఆఫ్ దిస్ ఆర్టికల్స్ లైక్ పొల్యూషన్ ఆన్ లెడ్, ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ ఇష్యూ అనమాట. అండ్ దట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్కూల్ పిల్లల పైన చాలా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పింది. కాబట్టి మీరు దాన్ని క్లియర్గా చూసుకొని కంపల్సరీగా మీరు నోట్ చేసుకోవాల్సిందే అనమాట ఇది.
సో ఇక్కడ ఏం చెప్తుంది ఆర్టికల్ అంటే, ఒక రీసెంట్గా ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ రిపోర్ట్ ప్రకారం 90% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్, న్యూఢిల్లీలో ఉన్న 90% ఆఫ్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కువ కంటామినేటెడ్ సైట్స్ దగ్గర ఉన్నాయి. ఆ కంటామినేషన్ అయ్యింది దేని వల్ల అంటే లెడ్, మెర్క్యూరీ, ఆర్సెనిక్ ఆర్ పెస్టిసైడ్స్ కంటామినేషన్ అయిన ఏరియాస్ దగ్గర ఉండడం జరిగింది. ఓకే. సో మనం డెవలప్డ్ కంట్రీస్‌తో పోల్చినట్లయితే డెవలపింగ్ కంట్రీస్ ఆర్ లో ఇన్‌కమ్ మిడిల్ కంట్రీస్‌లో 4-28 టైమ్స్ ఎక్కువ రూరల్ ఏరియాస్ అనేవి టాక్సిక్ సైట్స్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తాం. స్కూల్‌కి ఎప్పుడు వెళ్తారు? నార్మల్‌గా 9-4 అనుకోండి. 9-4 ఆర్ 5. సో మోర్ దాన్ 9 అవర్స్, 8 అవర్స్ టు 9 అవర్స్ వాళ్ళు ఆ స్కూల్ సరౌండింగ్స్‌లోనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9 అంటే 9కి వెళ్ళరు కదా! 8:30కి అలా వెళ్తారు. అండ్ స్కూల్ 5కి క్లోజ్ అవుతుంది అంటే ఆటో మనం వెళ్ళి పికప్ చేసుకోవడం అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా అయినా కూడా అరౌండ్ 8-9 అవర్స్ పర్ ఏ డే వాళ్ళు ఎక్కువ టైం స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు. అండ్ అవి పొల్యూటెడ్ సైట్స్ అయితే ఫర్ షూర్ ఏంటి పిల్లల యొక్క హెల్త్ పైన ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇప్పుడు మన లెడ్ గురించి చూసుకున్నట్లయితే లెడ్ న్యాచురల్ గా డీప్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ లో న్యాచురల్ గానే ఉంటుంది. ఓకే. బట్ లెడ్ ఎక్స్‌పోజర్ అనేది ప్రాపర్‌గా సేఫ్ అయితే కాదు హ్యూమన్స్‌కి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది లెడ్ ఉన్న ప్రదేశంలో మనం ఉన్నట్లయితే అంటే, లెడ్ అనేది మన బ్లడ్‌తో మిక్స్ అయినప్పుడు సివియర్‌గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే సడెన్‌గా బ్లడ్ ప్రెషర్ అనేది స్పైక్ అవ్వడము, దానివల్ల సడెన్‌గా హార్ట్ అటాక్స్ అనేవి రావడం జరుగుతుంది. నార్మల్‌గా పిల్లల్లో అయితే ఈ లెడ్ అనేది న్యూరోటాక్సిన్ కింద వర్క్ చేస్తుంది. అంటే వాళ్ళ యొక్క నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది. దానివల్ల మైలినిన్‌ని డిగ్రేడ్ చేస్తుందనమాట. సో నాకు తెలిసి మీరు చిన్నప్పుడు చదివే ఉంటారు. స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ అంటే న్యూరాన్ అని చెప్తాం కదా! ఇలా ఉంటుంది కదా న్యూరాన్. దీనికి డెండ్రైట్స్ ఉంటాయి ఇలా. సో దీనికి నర్వ్ స్టెమ్ కి ఇలా మైలిన్ షీత్ అనేది ఉంటుంది. మనకి టైప్స్ ఆఫ్ న్యూరాన్స్ 2 రకాలు ఉంటాయి. మైలినేటెడ్ న్యూరాన్ అండ్ నాన్ మైలినేటెడ్ న్యూరాన్స్ అని. న్యూరాన్స్ కి మైలిన్ షీత్ ఉంటే దాన్ని మైలినేటెడ్ న్యూరాన్ అంటారు. సో నార్మల్ గా కొన్ని న్యూరాన్స్ ని మనం ఇలా రీప్రజెంట్ చేస్తాం. దానికి ఎలాంటి మైలిన్ షీత్ అయితే ఉండదు. ఓకే. సో ఇది సింపుల్ ది, ఇది మైలినేటెడ్. సో ఇప్పుడు లెడ్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ లో కలిసిన తర్వాత ఇట్ విల్ యాక్ట్ ఆన్ అవర్ నర్వస్ సిస్టమ్. సో ఈ మైలిన్ ని స్లోగా డిగ్రేడ్ అయితే చేస్తుంది అనమాట దీన్ని. సో దీన్ని డిగ్రేడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఇంపార్టెన్స్ ఆఫ్ మైలిన్ షీత్ ఏంటంటే, సో ఫాస్ట్ గా ఇంపల్స్ అనేది రీచ్ అవుతుంది మైలిన్ ఉంటే. మైలిన్ లేకపోతే ఏంటంటే స్లోగా మనకి ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మైలిన్ షీత్ మీద ఇంపాక్ట్ అవ్వడం వల్ల పిల్లల్లో రెస్పాన్స్ అనేది చాలా తగ్గుతుంది. మనం క్వశ్చన్ అడిగిన వెంటనే రెస్పాన్స్ రాదు. ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లిగా రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. దట్ విల్ లీడ్స్ టు ఇన్ యాక్టివ్ ఇన్ ద స్టూడెంట్స్. ఓకే. దానివల్ల ఏంటంటే బ్రెయిన్ సెల్ కలెక్షన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే పొల్యూటెంట్స్, దానివల్ల వచ్చే డిసీజెస్, దానివల్ల ఏం జరుగుతుంది ఒక్కసారి అది నోట్స్ అయితే చేసి పెట్టుకొని అస్సలు మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. టైటిల్ చూసినట్లయితే ఏం చెప్తుంది? ద అర్బన్ నైట్ మేర్ ఏ ఫైర్ విత్ నో ఎస్కేప్. సో ఈ ఆర్టికల్ ఏంటంటే జూన్లో ఒక ట్రాజెడీ జరిగింది. ఎక్కడ అంటే లక్నోలో ఒక బిల్డింగ్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ న్యూస్ లో వచ్చింది. ఇవి కాకుండా ఇంకా ఎడిటోరియల్ సెషన్ లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ ప్రొటెస్ట్, నిన్న మనం క్లియర్ గా చదువుకున్నాం. అండ్ సెకండ్ వచ్చేసి కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ లో అసలు గోల్డ్ మెడల్ వచ్చింది ఎవరికి చూసుకోండి, సిల్వర్ మెడల్ వచ్చింది ఎవరికి చూసుకోండి. ఓకే, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఆ 2 ఆర్టికల్స్ లైక్ ఆల్రెడీ ఒకటి డిస్కస్ చేసాం, ఒకటి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి డిస్కస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ గురించి ఆల్రెడీ చాలా సార్లు మనం చెప్పుకున్నాం, జస్ట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టాపిక్స్ మాత్రమే ఇంపార్టెంట్వి ఉన్నాయన్నమాట, అందుకే అవి ఇగ్నోర్ చేశాను. ఎడిటోరియల్స్ ఎందుకు చెప్పట్లేదు మేడం అని నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో ఎడిటోరియల్స్ చెప్పకపోవడం రీజన్ ఏంటంటే ఆల్రెడీ దాన్ని ముందు కవర్ చేసినట్టయితే మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి కవర్ చేయను. ఇంకా ఏదైనా న్యూ పాయింట్ ఉంటే తప్ప నేను ఆ టాపిక్ని పట్టుకోను. న్యూ పాయింట్స్ లేకుండా సేమ్ నేను ఇంతకుముందు ఏం కవర్ చేశాను అవే ఉంటే నో ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం. దట్ ఈస్ మై పర్సనల్ ఫీలింగ్ అనమాట. సో కొత్తవి ఉంటే ఫర్ షూర్ నేనైతే కవర్ చేస్తాను. ఓకే. సో ఈరోజు కొత్త ఆర్టికల్ ఏంటంటే ఈ నైట్ మేర్ ఆర్టికల్ అనమాట. ఆల్రెడీ మనం చాలాసార్లు బిల్డింగ్ లో ఫ్లేమ్స్ గురించి, ఫైర్స్ గురించి చదువుకున్నాము. బట్ ఇక్కడ ఒక కొత్త యాంగిల్ చెప్పడం జరిగింది అనమాట, అందుకే దీన్ని తీసుకున్నాను అనమాట.
ఓకే. సో, ఇప్పుడు మనం ఈ ఆర్టికల్‌ని చూసుకున్నట్లయితే ఏం చెప్పారు? జూన్‌లో ఇది ఇప్పుడు కాదు, జూన్ 2026లో ఫైర్ అనేది మల్టీ స్టోరీ బిల్డింగ్‌లో బ్రోక్ అయింది. అది ఎక్కడ అంటే లక్నోలో ఉందన్నమాట. అరౌండ్ 15 స్టూడెంట్స్ వరకు చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే ప్రైమరీగా సఫకేషన్ అయింది. బికాస్ ఆఫ్ టాక్సిక్ స్మోక్ వల్ల వాళ్ళకి ఊపిరాడక చనిపోయారు. సో ఆ బిల్డింగ్ లో ఏముందంటే ఒక పెట్ షాప్ ఉంది, వెటనరీ క్లినిక్ ఉంది, దాంతో పాటు గేమింగ్ ఆర్ యానిమేషన్ ట్రైనింగ్ స్టూడియో ఉంది, లైబ్రరీ ఉందన్నమాట. సో ఇలా. సో ఫస్ట్ ఆ బిల్డింగ్ అనేది రెసిడెన్షియల్ బిల్డింగ్, కానీ ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ కాస్త ఇప్పుడు కమర్షియల్ స్పేస్ గా మారిందన్నమాట. ఓకే. సో ఇది వాళ్ళు ఇచ్చిన కంటెక్స్ట్. సో ఇప్పుడు మనం ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి, వాట్ ఆర్ ద సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అని చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి అన్అథరైజ్డ్ కన్వర్షన్స్. ఫస్ట్ రెసిడెన్షియల్ తీసుకున్న లైసెన్స్ కాస్త వాళ్ళు కమర్షియల్ హబ్స్ లైక్ కోచింగ్ సెంటర్స్, షాప్స్, ఆఫీసెస్, హోటల్స్ కి ఇవ్వడం వల్ల ఓవరాల్ గా ల్యాండ్ యూస్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంప్రమైజ్డ్ ఎస్కేప్స్ లైక్ ఫైర్ ఎగ్జిట్స్ అనేవి ప్రాపర్ గా లేవు. ప్రాపర్ గా మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా లేదు, అంటే ప్రాపర్ గా వాళ్ళు బిల్డింగ్ కోడ్ ని కూడా ఫాలో అవ్వలేదు. దట్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంజెస్టెడ్ అర్బన్ ఫ్యాబ్రిక్ అండ్ వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్. మన దగ్గర ఏవైతే లాస్ ఉన్నాయో ప్రాపర్ గా అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఓవర్లోడ్ అవుతా ఉంది. ఎందుకంటే నార్మల్ గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే పవర్ కి కమర్షియల్ స్పేస్ లో యూజ్ చేసిన పవర్ కి చాలా తేడా ఉంటుంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ ఓవర్లోడ్ అనేది జరుగుతుంది. దాన్ని కూడా ఇగ్నోర్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ అండ్ బ్యూరోక్రటిక్ అపతి కూడా అక్కడ ఉండడం జరిగింది. ప్రాపర్ గా అక్కడ పొలిటీషియన్స్ కి లోకల్ పీపుల్ కి నెక్సెస్ ఉండడం వల్ల పర్మిషన్ ఈజీగా రావడం కానీ, సో ప్రాపర్ గా రేట్స్ అనేవి చేయకపోవడం కానీ, ఇంతకుముందు డెమాలిషన్ కి ఆర్డర్ ఇచ్చారు, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం లాంటివి కానీ ఎలా జరిగాయంటే పొలిటికల్ పార్టీస్ తో వాళ్ళకున్న లింక్స్ బట్టి. సో ఇలాంటి రీజన్స్ వల్ల మనకి ఇలాంటి యాక్సిడెంట్స్ అయితే అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్పింది. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సోలింగాస్ గురించి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్, దే ఇన్హాబిట్ బోత్ కర్ణాటక అండ్ తమిళనాడు. సెకండ్ వచ్చేసి దేర్ ట్రెడిషనల్ నాలెడ్జ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు డైవర్సిటీ కన్జర్వేషన్ వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ వచ్చేసి దే ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కలెక్టింగ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈవెన్ ఆఫ్టర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో క్లియర్ గా చూస్తే మీకు ఆన్సర్ కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఆన్సర్ ఏంటో కింద కమెంట్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వెస్టర్న్ ఘాట్స్. ఫస్ట్ వచ్చేసి దే రన్ parallel to the west coast of India. They are recognized as UNESCO World Heritage Site. And next వచ్చేసి they are older than Himalayas. నెక్స్ట్ వచ్చేసి they intercept the southwest monsoon winds. ఇందులో ఏవి కరెక్ట్? అండ్ ఇంకొక కరెంట్ అఫైర్స్ ఏంటంటే రీసెంట్ గా 2 days ago ఒక ఆర్టికల్ అయితే న్యూస్ లో ఉంది. అదేంటంటే ఇండియాలో 45th యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది యాడ్ అయింది. అదేంటంటే సారనాథ్. సో మీరు బుద్ధిజం చదివినప్పుడు సారనాథ్ గురించి చదువుకుంటారు. సారనాథ్ ఇస్ అ ప్లేస్ వేర్ బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ సెర్మన్. దాన్నే ధర్మచక్ర పరివర్తన అని అంటారు అనమాట. సో ఆ ప్లేస్ కి ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లిస్ట్ లో యాడ్ అయింది. సో ఒక్కసారి ఆ కరెంట్ అఫైర్స్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఆర్ట్ అండ్ కల్చర్ చదివినప్పుడు ఒకసారి దాన్ని కూడా ఆ బుక్ లో రాసుకున్నట్లయితే ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు యూపీఎస్సీ కెన్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఆన్ ఇట్. మరి నా మీద బద్నాం ఎందుకు చెప్పలేదు మేడం అని అంటారని చెప్పి జస్ట్ ఐఎమ్ గివింగ్ ఏ నోట్. సో ట్రై టు యాడ్ దాట్. అండ్ మీరు సారనాథ్ గురించి ఇన్ డీటెయిల్ ఒక్కసారి మీరు గూగుల్ చేసి చదివినట్లయితే సరిపోతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ టుడేస్ ఇన్ ద న్యూస్ పేపర్. దాట్స్ ఆల్ గైస్. మన దగ్గర ఆంథ్రోపాలజీ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది 3rd నుంచి. రేపు అయితే మనం ఓరియంటేషన్ సెషన్ ని కండక్ట్ చేస్తున్నాము. టైమింగ్స్ వచ్చేసి 5:30 PM టు 7:30 PM. మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలి సెషన్ని అంటే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు, దానిపైన 2nd, 3rd ఫ్లోర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వాలి డెమో క్లాస్ అనుకున్నట్లయితే మీరు రాథోడ్స్ ఐఏఎస్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ లాగిన్ అయినట్లయితే మీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నోటిఫికేషన్ వస్తుంది. సో జస్ట్ మీరు క్లిక్ అయ్యి మీకు లైవ్ కనిపిస్తుంది. యూ కెన్ జాయిన్ దట్ సెషన్ ఎట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. దట్స్ ఆల్ గైస్. I wish you all the best. Don't forget about this demo class of anthropology, guys. So that's all. I wish you all the best. Thank you so much and thank you for watching this video.